సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి ఆశీర్వాదం అన్న అంత జాస్మిన్ అక్క వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు మోషే మొదటి సంతానమైన మోషే తనను ప్రేమించి తనకి ఇచ్చిన జీవిత భాగస్వామి. ఏం పేరయ్యా? సిస్టర్ పేరు తెలుసా? ఏం పేరు? అమూల్య. కాడి అమూల్య. ఇది పెళ్లిలో ప్రమాణాలు కాదులేండి, ఊరిని అడుగుతున్నా గుర్తుందా లేదని. కానీ ఎప్పుడు మన ఇంట్లో పిలుపులు వేరుగా ఉంటాయి కదా. ఏమైనా ఉంటాయి చెప్పండి, పిలుపులు ఎలా ఉంటాయి? పేరు పెట్టి ఎప్పుడైనా పిలుపుతారా? నువ్వు మంచోడి కాబట్టి ఒకసారి ఒక పిలుపులు వేరుగా ఉంటాయి. సరే, కాబట్టి ఆశీర్వాదం గారు, అదే రీతిలో సోదరి జాస్మిన్ అక్క వారు ఇరువురు ప్రేమించి ఇచ్చిన మొదటి సంతానమైన మోషే, తనను ప్రేమించి దేవుడు జీవిత భాగస్వామిగా తనకు అనుమతించిన అమూల్య. అంతేనమ్మా? వారిరువురు ప్రేమించి దేవుడు వారికి ఇచ్చిన బహుమానమైనటువంటి మేరీ అబిగాయేలు. అంతేనా? సో మేరీ అబిగాయేలు పేరు పెట్టండి అంటే ఏం పేరు పెట్టాలా? సంఘంలో అందరికీ మరియమ్మ అని ఉండిద్ది, మార్త అని ఉండిద్ది, ఇంకేముంటాయి అక్క? ఏమో పేర్లు ఉంటానే ఉంటాయి. మరి ఏదో పేరు పెట్టాలి కదా. ఇప్పుడు అందరికీ 2 పేర్లు అంటే ఇష్టం, ఓ పేరు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. అందుకే మేరీ అబిగాయేలు అని పేరు పెట్టాం. సో నాకు తెలిసినంతవరకు మోషే చాలా వరకే సేవకుని పేరు పెట్టమని అవకాశం ఇచ్చిన వాళ్ళు నిన్నే చూసి ఈ నర్సాపూర్లో. ఎందుకంటే ఎవరికాళ్ళు డిసైడ్ అయిపోతారు ఫస్ట్, అన్న ఈ పేరు అన్న మీరు అక్కడ ప్రకటన చేయండి అంటారు. మీరు డిసైడ్ అయిన తర్వాత మేమేం ప్రకటన చేస్తాం? ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని వారు తమ జీవితాలు ఎలా జీవించాలన్నది మొదటే వాళ్ళ కొరకు దైవ ప్రణాళికలో పెట్టబడే పేర్లు అనేవి చాలా గొప్పవి. అందుకే ఏం పేరు? మేరీ అబిగాయిల్. సో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అబిగాయిల్ గురించి చెప్పాలంటే, మేరీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేసేసేగా నేను 10 పాయింట్లు చెప్పే. గుర్తుందా మీకేమన్నా? మీ పాప పేరు పెట్టే రోజు ఎక్కడ ఇల్లు కట్టే గుర్తుందా? అది గుర్తుండేది, కానీ పేర్లు కష్టం కాబట్టి వాక్యం కష్టం. మన మనసంతా వాక్యం మీద ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, బైబుల్ చెబుతున్నటువంటి మాట ఈరోజు మనం ఇక్కడ కూడి ఉండడానికి కారణం ఏంటంటే, ఆ పాప పేరు పెడతాం కదా, ఆల్రెడీ పేరు పెట్టేసాం మందిరంలో. ఈరోజు మరి దేని కొరకు? అన్నప్రసానం అంటారు. అన్నప్రసానం ఏదో మరి అది నోరు కూడా తిరగట్లేదు, ఏమో మాకు తెలియదు. కానీ అంటే ఎప్పుడు చేయమంతా సరే, నేను నా పిల్లలకు కూడా ఏంటంటే ప్రార్థన చేసి పెట్టేసేసి ఏదైనా సరే. ఇది ఒక సంతోషం ఏంటంటే, ఈ చక్కటి దినమున ఆ పాపను బట్టి దేవుని స్వార్థ ప్రకటించుకోవడానికి, కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించడానికి ఇది ఒక గొప్ప ధన్యత. సో దీన్ని బట్టి ఏంటంటే, ఆల్రెడీ మనం 6 గంటలకు ఆరంభించాల్సిన కూడిక 8 తర్వాత ఆరంభించాం. ఎప్పటికీ అందరికి ఆకలి అవుతుంది, మీకంటే ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను త్వరగా ముగిచ్చేస్తే ఇవాళ. సో కాబట్టి దేవుని వాక్యాన్ని చూసాడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ మాట ఏంటంటే, మరి చిన్న పాపకి ఈరోజు అన్నప్రాసనం అంటున్నారు కాబట్టి భోజనం ఆమె నేటి నుండి భుజించడం ఆరంభించడం. అంతేనాక? అంటే చికెన్ ఏమైనా పెడతారు ఇప్పుడు? ఓకే. కాబట్టి నేటి నుండి భోజనం అన్నది, భుజించడం అన్నది స్టార్ట్ చేయబడుతున్నటువంటి సన్నివేశం. కానీ ఒక సంతోషం ఏంటంటే, సహజంగా అన్నప్రాసనం అన్నది ఏ టైంలో చేస్తారు? డే టైంలో చేసుకుంటారు. ఎందుకు? అందరిని పిలుచుకుని ఇలా సాయంత్రం చేద్దామనంటే సరేనన్న ఎట్టయితే అట్ట ఓకే అన్నారు. నేను సంతోషించేది ఏంటంటే, వాక్యానికి సేవకులకు లోపట్టడం అనేది చాలా గొప్ప ధన్యత. ఇది అందరికీ ఉండదు. ఈ గొప్ప ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చినందుకు దేవుని స్తుతించాలి. అది ఇప్పుడిప్పుడే వచ్చేది కాదు, మొదటి పునాది నుండి వేసుకుంటూ వస్తేనే అది ఇక్కడ దాకా రాగలిగేది, రాతలేదు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, బయటికి వెళ్ళేది ఆడే బయట. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్టే, ఒక మాట మనం కూర్చో ఏం కాదులే, పెద్ద అయినా అసలుకి ఇంటల్లుడి. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టే బైబిల్లో ఒక సన్నివేశం ఉంది. ఆహారం భుజించడం ఆరంభిస్తుంది. అసలు మనుషుడు భుజించవలసిన ఆహారం ఏంటి అక్క? వింటున్నావా? అచ్చం మోసేలాంటి చూపే కాబట్టి నీలాంటమే. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, మనుషుడు భుజించవలసిన ఆహారం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 7 పాయింట్లు 14 పాయింట్లు చెప్పే టైం లేదు, మీరు వినడానికి కూడా ఆకలి వేస్తూ ఉంటాయి కాబట్టి క్లుప్తంగా ముగిచేద్దాం. వాటిని ధ్యానించే మునుపు ప్రభు నడిపి కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మీ దాసుడు ప్రభా మోషే సిస్టర్ని బట్టి మనం బట్టి వందనాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి సంతానం అనేటువంటి మొదటి సంతానం పాపను బట్టి మీకు స్తోత్రాలు. నేటి దినమున ప్రభా, పాప యొక్క అన్నప్రాసనం అంటున్నారు ప్రభా, పాపకి భోజనం భుజించడం కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పెట్టడానికి సంఘాన్ని కూడా ఆహ్వానించారు. మీకు వందనాలు. ఈ కూడికంతా దీవించండి తండ్రి. వర్తమానం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి.
తండ్రి ఆహారం భుజించడం, మానవుడు ఏ ఆహారం భుజించాలో కూడా మీరు బయలుపరిచే దేవుడు. అటు రీతిలో ప్రభా బిడ్డకు బయలుపరిచి మహిమ పొందమని ఆ బిడ్డ పట్ల బయలుపరచండి. ఆ బిడ్డ కనుక ప్రభా మాకు కూడా మీ బయలుపరచండి. చిన్న వయసు నుండి ఆ బిడ్డ అనుభవంలో కలిగి ఉంటాను సాయం చేయండి. విత్తబడుతున్న వాక్యం మీరు ఇక్కడ ఫలింపచేయండి. నాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు మీ ఆలోచన మా పట్ల ఏవైతుండే సంపూర్ణంగా నెరవేర్చండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్తును బట్టి నీ నామని మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షం నీకున్నద చొప్పునదైతే జ్ఞాపకం చేసుకుని నాతో మీరు మాట్లాడి వాక్యం ఎంతో దీవించండి. ఈ కుటుంబానికి మాకు ఎంతో మేలుకరంగా క్షేమకరంగా బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టు ప్రియులారా, ఇక్కడ ఈ పాప మేరీ అబిగైల్ యొక్క పాప భోజనం భుజించడం నేటి నుండి ఆరంభించడానికి మనం ఏదో వచ్చాము. వచ్చిన వాళ్ళు అందరూ తలా ఒక ముద్ద పెడితే ఏమైంది? కష్టమైపోయింది ఆమె. కాబట్టి అన్న రైస్ అయిపోయిద్దా? అబ్బో అన్న భలే జోక్ చేశాడు సైలెంట్ గుడి. వచ్చిన వాళ్ళు అందరూ ఒక భోజనం పెడితే రైస్ అయిపోయిద్దంట. సరే దేవునికి వందనాలు, రైస్ అయితే ఉంటుందో లేదన్నది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రతి మనుషుడు భుజించవలసిన ఒక ఆహారం ఉంది. సో మనుషుడు భుజించవలసిన ఆహారం ఏంటంటే మొదటి కోణం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. మనుషుడు భుజించవలసిన ఆహారము. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాటను మనం చూస్తున్నాం. 46 వచనం నుండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 46 వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారమును నేనే. కాబట్టి ప్రభు చెబుతున్నాడు మానవుడు భుజించాల్సిన మొదటి ఆహారం ఏంటంటే, ఒక మనిషి, ఈ భూమి మీదకి వచ్చిన మనిషి, ఈ భూమి మీదకి జన్మించిన మనిషి, అసలు మొన్న కూడా చెబుతూ వచ్చా, ఫ్రిడ్జ్ ఓపెనింగ్కి వచ్చి ఒక వాక్యం చెప్పాల్సి వచ్చింది. ఒక మనిషి ఈ లోకానికి జన్మించినప్పుడు అసలు ఆ జన్మ ఎవరి ద్వారా కలుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషికి జన్మ ఎలా కలుగుతుంది? సహజంగా ఏమంటారంటే మా తల్లిదండ్రులు ఇద్దరు ఏకమైతే మేము పుట్టామంటారు. మరి ఏకమైన చాలా మందికి ఎందుకు పుడతలేదు అని నేనేమంటానంటే, అలా జరిగేది కాదు. అది ఒక క్రియ లాంటిది తప్పగా దైవ సంకల్పం, దేవుడు అనుమతిస్తేనే గర్భఫలం, లేకపోతే లేదు. కానీ ఈరోజు మనం ఈ లోకానికి వచ్చామంటే, మనం ఈరోజు ఈ లోకానికి పుట్టామంటే అది దేవుడు అనుమతించినటువంటి కార్యం తప్ప మరొకటి కాదు. మన తల్లిదండ్రులు దేవుడు ఒక పాత్రగా వాడుకుంటున్నాడు, మన తల్లిదండ్రులు దేవుడు ఒక పాత్రగా చేసుకున్నాడు, అంతవరకే తప్ప. ఇప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి రావాలి రక్షకుడిగా, అందుకు దేవుడు మరియమ్మను ఒక పాత్రగా వాడుకున్నాడు, అవునా? అట్లాగే మోషే ఈ లోకానికి రావాలి, అట్లాగే దేవుడు ఏం చేశాడు? మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీని వాడుకుంటూ వచ్చాడు. అదే రీతిలో మోషే బ్రతికుండాలి, అందుకే తన అక్కను వాడుకుంటూ వచ్చాడు. అంటే ఒక్కొక్క కోణం చూసుకుంటే ప్రతి మనిషి కూడా ఒక పాత్రలాగా వాడబడుతున్న వారి తప్ప పరిపూర్ణమైన పాత్రలు కాదు. పరిపూర్ణమైన అనుభవం క్రీస్తు యేసు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నంటే, మనము దేవుని ద్వారా జన్మించబడ్డాం ఈ లోకానికి. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని చూస్తున్నాం. ఎప్పుడండి? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఇంత గొప్ప అనుభవంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, ఇంత గొప్ప అనుభవంలో దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పండి. మనం చేయాల్సిన పని ఏంటండి? ఇక్కడ మనం జన్మించిన జన్మను చూడాలి. మనం ఎలా జన్మించామంటే, మన జన్మ ఎలా ఉందంటే, మట్టి నుండి తీసి మానవుని నిర్మించి మానవులో జీవాయు పోతగా నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. నరుల్లో జీవాత్మ ఉంది, జంతువులో లేదు, పక్షుల్లో లేవు, జలరాశుల్లో లేవు, మనుషుల్లో మాత్రమే జీవాత్మ ఉంది. అది దేవుడు అనుమతించింది. అది ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, మనలో ఒక ఆత్మ ఉందంటే, మనలో ఒక జీవం ఉందంటే, మనం ఒక జీవాన్ని కలిగి ఉన్నామంటే దానికి కారణం ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మనల్ని సృష్టించాడు. ఆ సృష్టికర్తను ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో, ఆ సృష్టికర్తను ఎప్పుడైతే మనం రక్షకుడిగా లోపల తీసుకెళ్ళాం, మనం ఆ సృష్టికర్తను ఎప్పుడైతే మన రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, ఆ సృష్టికర్తను ఎప్పుడైతే మన జీవితాల్లోకి యేసు ప్రభు సొంత రక్షకుడు అని అనుమతిస్తామో, అప్పుడు మన జీవితాలకు ఒక మేలైన అనుభవం ఉంది. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్పబడే మాట ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పారంటే, మనుషుడు భుజించవలసిన ఆహారం ఏంటంటే, యేసు ప్రభువారు మానవాళి పాపాల కొరకు ఏదైతే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడో, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే జీవాహారమును నేనే.
ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నమాట, జీవాహారమును నేనే. మానవుడు భుజించవలసిన ఆహారం ఏంటంటే జీవాహారం. ఈ జీవాహారం అంటే ఏంటి అని అంటే యేసుప్రభు వారి యొక్క శరీరమే. యేసుప్రభు వారి శరీరం అంటే ఎలా భుజిస్తాము? ఇప్పుడు నా చెయ్యి ఉందండి, నా చెయ్యి వచ్చి మీరు కొరుకు తింటారా? చెప్పండి, తింటావా? ఉన్నాడా బాలరాజు అన్న? ఉన్నాడు. తింటావన్నా? తినం కదా. ఎవరి చేతులన్నా కొరుకుని తింటావా? ఏదన్నా ఇష్టం ఉండ ముద్దు ఉండ కొరుకు ఒకసారి ముద్దు పెట్టుకుంటాం తప్ప కొరుకున ఏమి తింటాం మనం? ఎవరో ఒక అతనంట భార్య ముక్కు బాగా నచ్చిందంట, అందుకని ముద్దు పెట్టుకుంటానమ్మా అని చెప్పి దగ్గర తీసేసుకుని ముక్కు మొత్తం కొరికేసాడంట. అటువంటిది కొంతమంది జీవితాలు. కానీ మనం చెయ్యెత్తి మొత్తం తినేస్తాడా? తినడు. ఎందుకు తినడు? ఇది శరీరం. అంటే యేసుప్రభు వారి శరీరాన్ని కూడా మనుషుడైతే తినలేడు. ఎలా తినాలి అని అంటే మనుషుడైతే ఒక ఆత్మీయమైన విధానంలో తినాలి. ఎలా తినాలి అంటే యేసుప్రభు వారిని అడుగుతూ వచ్చారు, అయ్యా యేసుప్రభు వారు అంటాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడే అని అంటే మీరు నా శరీరం భుజించాలంటే ఈయనేంటి యోసేపు యొక్క కుమారుడు కాడా? ఆమె తల్లి మరియ కాదా? వడ్లవాడి కుమారుడు కదా? ఇతడేంటి ఇతని శరీరాన్ని మనం తినాలని చెబుతున్నాడు? అది ఎలా సాధ్యం అనంటే అసలు ఆయన శరీరం తినడం ఎలా సాధ్యం అంటే ఒక మనిషి జీవితం మార్చుకుంటే, ఒక మనిషి పాపంలో నుండి బయటకు వస్తే, ఒక మనిషి లోకంలో నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక మనిషి ఈ పాప జీవితం, ఈ అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారంతో కూడిన జీవితం అని కానీ ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు, ఒక పరిశుద్ధమైన జీవితం కావాలని యేసు ప్రభువులో మారుమోసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి జీవితం యేసు ప్రభు నా పాపాల కొరకే చనిపోయాడని ఎవరైతే నమ్మారో అటువంటి వ్యక్తి యేసు ప్రభు శరీరాన్ని భుజించడానికి అర్హత ఉంది. ఆయన శరీరం అంటే యేసు ప్రభు ఈ లోకంలో పెడితే వెళ్ళాడు. ఆయన ఒక రొట్టెను తీసుకుని ఇది నా శరీరము, ఇది నా శరీరం. ఆయన ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రలో ద్రాక్షరసం ఉంటుందరా, ఇది అనేకుల పాపముల కొరకై చిందించబడుతున్న నూతన నిబంధన రక్తం అన్నాడు. అంటే మనం నూతన నిబంధనగా చేపట్టడానికి ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం. అంటే మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై, మనం చేసిన ప్రతి పాపముల నిమిత్తమై విరగొట్టబడిన శరీరం. అంటే మన కొరకై విరగొట్టబడింది, మన కొరకై నొలగొట్టబడింది, మన కొరకై దున్నబడింది. ఆ శరీరాన్ని మనం ఏం చేయాలా? ఆశీర్వాదించబడిన ఆ శరీరాన్ని, ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మనం తిన్నప్పుడు మన జీవితంలో జీవం ఉంటుంది. ఇక్కడ ఏమంటాడంటే అసలు మనం ఆయన శరీరాన్ని ఎలా తింటామంటే ఆయన శరీరం ఒక రొట్టెకి సాదృశ్యంగా చూపించాడు. అది భుజించడం ద్వారా, అది ప్రార్థన చేసి ప్రభు శరీరం అని విశ్వసించి తినడం ద్వారా ఆ శరీరంలో పాల్గొన్న అనుభవాన్ని మనకి ఇస్తున్నాడు. అదే గమనించాలి. ఆ శరీరంలో ఎవరు పాల్గొంటారు? ఇప్పుడు నేనుండా, నాకు రక్షణ లేదు, మారుమోసు లేదు, సేవకుడు పాస్టర్ గారు పులిపేట మీద వాక్యం చెప్పాడు, రొట్టె తీసుకునే వాళ్ళు రమ్మన్నారు అనుకోండి, నేనేదో అందరితో పాటు వెళ్ళి టకటకీలు తీసుకుంటే అదేమైంది? అనుభవం లేనట్టు. అందుకే బైబిల్ ఉంది, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తిన్నో, ప్రభు యొక్క రక్తం తాగునో వాడు శిక్షా విధి కొరకేనంట. అంటే ప్రభు శరీరం తినేది కూడా ఒక అనుభవం ఉండాలి, దానికి కొన్ని రైట్స్ ఉండాలి, దానికి కొన్ని అర్హతలు ఉండాలి. సో ఈ రోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మానవుడు తినవలసిన ఆహారం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు అంటాడు, జీవాహారమును నేనే. ఆయన్ని భుజించాలి మానవుడు, ఆయన భుజించాలి, ఆయన శరీరమును భుజించాలి మానవుడు. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట చూసినట్టు ఆయన శరీరం గురించి యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఆయన శరీరం గురించి అంటాడు, చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50 వచనాలు కలిసి ఉన్నాయి. దీనిని తినవాడు చావుకున్నట్లు చాలక్క. సో ఈ యేసు ప్రభు వారి శరీరాన్ని ఎందుకు భుజించాలి మానవుడు అంటే, జీవాహారమైన శరీరాన్ని ఎందుకు భుజించాలంటే ఒక మానవుడు తన ఆత్మీయ స్థితిని చావుకోకుండా ఉండడం కొరకు. భౌతికమైన శరీరం చావుకుండా ఉండే దాని గురించి కదా ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మొదటే చెప్పా, ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుండి తీయబడింది. కాబట్టి ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది? తిరిగి మట్టిలోకి వెళ్తుంది. అంటే ఈ శరీరం గురించి కాదు ప్రభు చెప్పింది. ఈ శరీరం తిన్నవాడు చావడని ఎవరి గురించి చెబుతున్నాడంటే, ఎవరైతే ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా కాపాడుకోవడానికి ప్రభువుని పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని ప్రభు రక్తంలో కడగబడి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ప్రభువులో జీవిస్తారో వారు మాత్రమే చావరని చెబుతున్నాడు. అంటే మనం రక్షణ లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, జీవితం మార్చుకోకుండా, పాప జీవితం లేకుండా, జీవితం మార్చుకోకుండా టక్కనే మనం వెళ్ళిపోయి రొట్టె తింటే మనం చావని కాదు సుమి. ఫస్ట్ మనం మార్పు చెందాలి. మార్పు చెందితేనే ఆ దేహంలో పాల్గొంటేనే మన జీవితం బాగుంటుంది. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా, పాప జీవితాన్ని విడిచిపెట్టుకోకుండా, ఆ మోసం చేసేది అలాగుందా, దొంగతనం చేసేది, అది వ్యభిచారం చేసేది, ఆ పాపం చేసే చెడ్డ మాటలు, బూతు మాటలు, అపవిత్రమైన మాటలు, పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటాం.
మళ్ళా దేవుని మందిరికి వెళ్ళి ప్రభా నేను కూడా రొట్టె తింటాను, చావకుండా బ్రతికతానికి రొట్టె తినాలంట కదంటే అది ఎట్ట పడితే అటు తింటే కాదు. ఎవడు అయోగ్యంగా పాల్గొనేవాడు శిక్షా విధి. అంటే ఈ శరీరం ఎలాంటిదంటే ఒక జ్ఞానముతో ఇది నా కొరకే, నా పాపాల కొరకే విరగొట్టబడి నలగొట్టబడిందని విశ్వసించిన వాడు తినాలి. అప్పుడే వాడు చావకుండా బతుకుంటాడు. ఈరోజు మనం ఆ శరీరాన్ని భుజించాలంటే, యేసు ప్రభువు యొక్క శరీరాన్ని మనం తినాలంటే, మనం యేసు ప్రభువు నా పాపాల కొరకు చనిపోయాడని విశ్వసించినప్పుడు, ఆ విశ్వసించి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి అటు పిమ్మట ఆ శరీరాన్ని తింటే మనం చావకుండా బతుకుతాం. ఇప్పుడు మొదటి కోణం ఏంటి చెప్పమంటారు ప్రియులారా? మనం శరీరం, ఏ శరీరం తినాలి అని అంటే యేసు ప్రభువు శరీరం తినాలి. అది ఎందుకు తినాలంటే మనం చావకుండా బ్రతికి ఉండటానికి తినాలి. ఎప్పటి వరకు తినాలి అది కూడా లెక్క ఉంది. మనం ఎప్పటి వరకు తినాలి శరీరము చెప్పండి. ఒక మనిషి అన్నం ఎప్పటి వరకు తింటాడు? ఎప్పుడో కాక ఖచ్చితంగా షుగర్ ఎక్కువ ఉండా రైసే తింటాం మనం, ఎంత నమ్మకం వస్తుందో చూడండి. కానీ చచ్చేంత వరకు కూడా, ఒక మనిషి పుట్టిన తర్వాత నుండి చనిపోయేంత వరకు కూడా ఏం చేయాలా? భోజనం భుజిస్తానే ఉంటాడు. అట్లాగే ఈ లోకంలో రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది పాపాలు ఒప్పుకునే ప్రతి మానవుడు, ఈ లోకంలో కొద్దని పాప జీవితం నుండి వెలుగులోకి వచ్చిన ప్రతి మనిషి కూడా, ఈ పాపపు స్వభావం కొద్దని జీవితం మార్చుకున్నవాడు తాను లోకం విడిచిపెట్టేంత వరకు కూడా శరీరాన్ని భుజించాల్సిందే. అప్పుడు అతడు చావకుండా పరలోక రాజ్యంలో బ్రతికిన వాడుకుంటాడు. సో ఈరోజు మనం భుజించాల్సిన ఆహారం ఏంటి చెప్పండి? జీవాహారం అన్న ప్రభు శరీరాన్ని భుజించాలి. ఆహారాన్ని ఆ యొక్క ఆహారం తినాలంటే మనకు ఉండాల్సిన రైట్స్ ఏంటి? పాపాలు ఒప్పుకుని ఉండాలా, జీవితం మార్చుకుని ఉండాలా. మనం ఏదైతే పాప జీవితం ఉందో దాని నుండి విడుదల పొంది ఇక దాన్ని చేయకోకుండా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండటమే ఈ యొక్క గొప్ప అనుభవం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మొట్టమొదటిగా రాయబడుతుంది ఆ శరీరం గురించి ఒక మాట ఉంది. ఏమనుంది? ఆ శరీరం, ఏ శరీరం తినాలంటే జీవాహారమైన ప్రభు శరీరం తినాలి. ఆ శరీరం తినటం ద్వారా మనకు చావు రాదు, ఆత్మకి. దేహానికి కాదు సుమి. నేను మళ్ళీ చదువుతున్నా చూడండి. ఓ తెలియగల ఆయన ఉన్నాడు, ఇట్లాగే వాక్యం చదువుతున్న పబ్లిక్ మీటింగ్లో. యేసు ప్రభు పాపుల రక్షకుడు, మరణాన్ని తప్పిస్తాడంటే అంత అయిపోయింది. వాక్యం విన్నాడంట, మంచి తాగుబోతు. వాక్యం విన్నాడు. వాక్యం విన్న తర్వాత కొంతమంది తాగిన తర్వాత ఏం చేస్తారు? కొన్ని మర్చిపోతారు. ఈయనకి ఇదే గుర్తుంది ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎవరో చావుడు అన్నమాట. ఓ రోజు వచ్చాడు, వచ్చి అంటున్నాడు, అయ్యా మరి యేసు ప్రభుని నమ్మితే చావు లేదన్నావు కదా, నాకు ఇన్ని రోగాలు వచ్చేసినాయి, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, మరణానికి సమీపంగా ఇప్పుడు నేను ఎట్ట చచ్చిపోతానని చెప్పు నువ్వు అంటాడు. నేను ఎందుకు చావాలి చెప్పు అంటాడు. హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇంకేముంది? అన్నీ ఉన్నాయి. ఇక లేనిదే ఉంది. అక్క ఉంది, చెల్లి ఉంది, అత్తమ్మ ఉంది, మామయ్య ఉన్నాడు, బామ్మర్ది ఉన్నాడు, బాగుంటాడు, అందరూ. ఆ రోగాల పేర్లు అయ్యి. అది అక్క బీపీ, చెల్లేమో షుగరు, ఇంకా గ్యాస్ ట్రబుల్ ఏమో బావా, ఇంకా చాలా రోగాలు ఉంటాయి. వీటన్నిటి పేర్లు పెట్టి కూర్చున్నాం మేము. అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మర్ది, ఇవన్నీ. అందుకే ఒకసారి ఎవరైనా గలవంగాలంట, అక్క చెల్లెలు బాగుండారంటే మేము బాగున్నాం బ్రదర్ అంటారు. మీరు కాదు, అక్క చెల్లి బాగుండారా అంటారు. అంటే బాగున్నామంటారు కొంతమంది. అసలు తెలియదు కదా అక్క చెల్లెలు అంటే షుగర్, బీపీ. అర్థమవుతుందండి. బాగుండారంటే ఇలా ఏం తెలియదు కదా. మా అక్క చెల్లి ఈయనకట్ట తెలుసు అనుకుంటారు. మీ అక్క చెల్లి తెలియదు. మీలో మీ దేహంలో ఉన్న రోగాలు అయితే తెలుసు, ఆ షుగర్ ఉంది, బీపీ ఉందని. ఇంక ప్రార్థన చేయమని రిక్వెస్ట్ ఇస్తారు కదా, పెరిగిందన్న తరిగిందని. కాబట్టి మానవుడి జీవితంలో గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో మనం ఒక చావకుండా బ్రతికుండటానికి యేసు ప్రభువు శరీరం అనే ఆహారాన్ని మనం భుజించాలంటే 100% మన పాపాలు ఒప్పుకుని ఉండాలి. ఇది కులం కాదు, మతం కాదు. మన పాపాలు ఒప్పుకోవటం, మన జీవితం మార్చడం. నేను ఒక మాట అడగనా? బాప్తీసం తీసుకుని క్రీస్తులో రక్షణ మార్మోస్ బాప్తీసం పొంది దారి తప్పిపోయిన గురించి పక్కన వేసేయండి. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవుడిలో తప్పుదారి పట్టినట్టు ఏడన్నా చూస్తాం మనం? తప్పుదారి పట్టినట్టు అంటే మరలా అదే బూతులు మాట్లాడుతాం, అదే అబద్ధాలు ఆడుతాం, అదే తిడతాం. ఎవరన్నా ఉండరా? పొరపాటున ఉంటే నేను చెప్పినా కానీ అది కష్టం. ఏమన్నా అల్లుడు గారు నీకే తెలవాలి, ఎందుకంటే నువ్వు అన్ని చోట్ల ఉంటావు కదా, తెలీదా? మంచోడు నువ్వు. కాబట్టి ఎందుకంటే చాలా మంది యొక్క జీవితాలు చూడండి, యేసు ప్రభు అంటేనే జీవితం మార్చడం. అది కులం కాదు, మతం కాదు, జీవితం మారటం. ఆ జీవితం మారినవాడు, ఆ ప్రవర్తన మార్చుకున్నవాడు, మోర్ఖ స్వభావం కానీ, పాప జీవితం కానీ, వ్యర్థమైనది కానీ ఏదైతే నీ స్వభావం ఉందో దాన్ని అంతనే మార్చుకుని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని ఒప్పుకున్నవాడే ఆ వ్యక్తి ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్నప్పుడు, బాప్తిసం తీసుకుని ప్రభు శరీరంలో పాల్గొన్నప్పుడు ఆ వ్యక్తి చావు కూడా బ్రతుకుంటాడు. ఈరోజు మనం భుజించాల్సిన ఆహారం యేసు ప్రభు శరీరం.
అది భుజించాలంటే మన పాపాలు ఒప్పుకుని ఉండాలి. అది ఒప్పుకుంటేనే శరీరాన్ని భుజించడానికి రైట్స్ ఉన్నాయి, యోగ్యత ఉంది. అది ఒప్పుకోకుండా శరీరాన్ని భుజిస్తే ఎవడ యోగ్యంగా పాల్గొనేవాడు శిక్ష అంటే మరణం కొరకు. అర్థమవుతుందండి? ఈ శరీరం తింటే చావకుండా బ్రతికించబడుతున్నాం. ఒకవేళ సరైన విధానం లేకుండా పాపాలు చేసి ఏదో సేవకుడు చెప్పాడు రొట్టె తింటే బ్రతుకుతామని తింటే అది అయోగ్యమైన జీవితం. అయోగ్యంగా తింటే చావు ఉంది. సరి చేసుకుని పాపాల జీవితాలు సరిదిద్దుకుని ఆ పాపం జీవితాన్ని విడుదల పొంది తింటే జీవం ఉంది, సావకుండా ఉంటాం. అర్థమవుతుందండి? నేను చెప్పే మాట అర్థమవుతుంది లేదో? కాబట్టి ఇక్కడ మొదటి కోణము, మోషే ఉన్నాడా? పాపకు అన్నం పెట్టావా లేదా? ఏడుస్తున్నట్టుంది, పెట్టలేదా? మంచోడు అయితే. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొట్టమొదటి మాట చూసినట్టయితే మానవుడు భుజించాల్సిన ఆహారం ఏంటంటే యేసుప్రభు శరీరం. సో అది భుజిస్తే వచ్చేది ఏంటంటే మానవుడికి చావు లేదు. మానవుడు చావు అంటే దేహానికి సుమి, మానవుడిలో ఉన్న ఆత్మకి చావు లేదు. ఈ రోజు నువ్వు కావాల్సింది ఏంటంటే నీ శరీరం సుఖ సంతోషాలతో ఉంటాం కాదు. అదే నేను చెప్పాను కదా, తాగుబోతే ఆయన వచ్చి ఎప్పుడో యేసుప్రభు నమ్మితే చావు లేదు అన్నందుకు వచ్చి అన్నా నాకు అన్ని రోగాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఇప్పుడు చావు లేదని నువ్వు చెప్పావు కదా, రోజు నన్ను బ్రతికించమను ఏమంటానంటే అప్పుడు చెప్పి, అయ్యా నువ్వు మట్టి నుండి తీయబడ్డావురా నాయన, మట్టిలోకి వెళ్ళిపోతున్నావు, శరీరం మట్టి నుండి తీయబడింది, మట్టిలోకి వెళ్ళాలి, నీలో ఒక ఆత్మ ఉంది, అది నువ్వు గుర్తెరుగు. ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలనే ప్రభు ఉద్దేశము. నీకు చెప్పింది ఆ రోజు భౌతికమైన శరీరం గురించి కాదు, ఇది ఖచ్చితంగా మళ్ళీ అయిపోవాల్సిందే. యేసు ప్రభు పుట్టాడు, ఆయన కూడా మరణించాడు, మనము పుట్టే మరణిస్తాం, కానీ మనలో ఒక ఆత్మ ఉంది, అది చావుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అదే యేసు ప్రభు చేసేదంటే ఓహో అని అప్పుడు జీవితం మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. సో ఈరోజు ఏంటంటే జీవాహారం, ఏ మానవుడు తినాల్సిన ఆహారం ఏంటంటే జీవాహారం. సో దాని గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏమని రాయబడుతూ వచ్చిందండి? జీవాహారం. అది తింటే ఏమైందండి? మానవుడు ఆ యొక్క ఆహారం తింటే ఏమైంది? మీ పితరుల అరణ్యంలో మన్నాను తిని చనిపోయారు, కానీ దీన్ని తినువాడు చావుకుండునట్లు. కాబట్టి ఈ ఆహారం ఎలాంటిదంటే మానవుడు చావుకోకుండా సిద్ధపరచబడిన, మానవుడి ఆత్మ చావుకోకుండా సిద్ధపరిచిన ఆహారం ఇది. అంటే మన ఆత్మ చనిపోకుండా, ఘోషించుకోకుండా, అది జీవం కలిగేందుగా ఉండటం కొరకే సిద్ధపరిచిన ఆహారం ఇది. రెండోదిగా చూసినట్టు ఈ ఆహారం దేని కొరకు? రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. మానవుడు భుజించవలసిన ఆహారం ఏంటి? మొట్టమొదటిగా జీవాహారం, అది చనిపోకుండా ఆత్మ బ్రతికించడం కొరకు తినాలి. రెండోదిగా ఈ ఆహారం ఎందుకు తినాలి? ఏ ఆహారం అంటే రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 49-50 వచనాలు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాను. నేను మొదటి కోణంలో చెప్తున్నాను కదా, మొదటి మాటలో ఈ ఆహారం తింటే చావు, కానీ మామూలు సహజమైన భోజనం తింటే చస్తాం, కానీ ఈ ఆహారం తింటే ఆత్మకు చావు లేదు. ఇది ఫస్ట్. రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంది? ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఎక్కడి నుండి వచ్చిందండి? ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. ఇది భూమిలో నుండి మొలిసింది కాదు, ఇది ఎక్కడి నుండి ఎక్కడ పుట్టింది కాదు, ఇది పరలోకం నుండి దిగి వచ్చింది. మన పితరులైన వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు అనే బానిసత్వంలో బంధకాల్లో బంధించబడి పాపం జీవితంలో రకరకాల బంధకాల్లో ఉన్నప్పుడు, ప్రజల చేత బాధించబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మొరపెట్టుకున్నప్పుడు, దేవుడు ప్రజల కొరకై మోషే అనే వ్యక్తిని పంపించి ఆ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తులో బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆ 45 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు మొదట్లో బయలుదేరి వచ్చినప్పుడు కొంత ఆహారం తెచ్చుకుని ఉండొచ్చు, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేరే ఊరు బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు మోషే ఉన్నాడు నెల్లూరే కదా, నెల్లూరు నుంచి నరసాపూర్ రావడానికి ఆహారం తెచ్చుకున్నాడు అనుకో, ఏడు దాకా ఉంది, ఇక్కడికి వచ్చే దాకా ఉంది, 1 రోజు ఉండిద్ది. మళ్ళీ ఇక జీవించినంతకాలం ఆహారం ఉండిద్దా? తెచ్చుకున్న ఆహారం ఉండిద్దా? మళ్ళీ వండుకు తినాల్సిందే కదా. అట్లాగే మన పితృలు ఏం చేశారంటే ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆహారం తెచ్చుకుని వచ్చాడు, కానీ అరణ్యంలో రంగం తినేసరికి అయిపోయింది. ఇప్పుడు వారిని పోషించడానికి ఆహారం కావాలి, వారిని సంతోషపెట్టడానికి ఆహారం కావాలి. అందుకు మనుషుడు భూమి మీద వెళ్తున్నప్పుడు వీళ్ళు పంట వేసిన వాళ్ళు కాదు, పంట పండించిన వాళ్ళు కాదు. ఎందుకంటే ప్రయాణం చేస్తూ వెళ్ళాలి కదా 4 సంవత్సరాలు. ఇక పంట వేస్తే ఇక్కడ పంట వేస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి కోయడు కదా, మళ్ళీ వచ్చి కోస్తాడా? కోయడు. అందుకే ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రజలేటు పంట పండించలేరు, చేసే సమయం కూడా లేదు, వాళ్ళు ప్రయాణించాలి కాబట్టి ఇక వాళ్ళకి భోజనం పెట్టాలి. వాళ్ళ భోజనం పెట్టడానికి దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ప్రయాణించాల్సిన వాడు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణించేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరలోకంలో దేవదూతలు తినే మన్నాని ప్రజలకు కురిపించాడు. దేవదూతలు తినే ఆహారాన్ని మానవుడు పెట్టాడు. ఆహారాన్ని తిని ఎన్ని సంవత్సరాలు తిన్నారు తెలుసా? 40 సంవత్సరాలు ఆహారం తిన్నారు. తర్వాత వాళ్ళు కానానికి వెళ్ళి పంట పండించిన తర్వాత ఆ పంటను వాళ్ళు తినడానికి సమీపించిన రోజుల్లో అప్పుడే ఆ మన్నా ఆగిపోయింది కొనటం.
ఇక ఆ సంవత్సరంలో వాళ్ళు ఆ యొక్క కానాను యొక్క పంట తిన్నారు. పరలోకం నుండి దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని మనుషులు పెట్టాడు. ఇప్పుడు దేవదూతల ఆహారమే కాదు, దేవదూతల ఆహారమే కాదు, తన కుమారుని మన కొరకే ఆహారంగా అనుమతించడానికి పరలోకం నుండి దింపేశాడు. అనకే ఎక్కడ నుండి? పరలోకం నుండి దింపేశాడు. ఇంకా చెప్పమంటారా, మన పితరులు దేవదూతలు తిన్న ఆహారం తిన్నా కానీ ఆకలితో ఉన్నారు కొంతమంది, లేరా? ఈ పూట తింటే రేపు పొద్దున లేకపోతే ఆకలేసేది మళ్ళీ వండి తినేవాళ్ళు. కానీ ఈ ఆహారం తింటే పరము నుండి దిగి వచ్చినది, చావకుండా బతుకుంటానికి అవసరమైన జీవాహారం. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును తింటే మన పితరులకి ఎన్నటికీ ఆకలి కొనేది లేదు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటాడమ్మా, నువ్విచ్చు నీళ్ళు త్రాగితే దప్పుకుంటాడేమో, కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగవాడు మరి అన్నటికీ. ఈరోజు ఆయన శరీరాన్ని మనం భుజిస్తే పాపం లేని వారుగా పాపాల నుండి విడుదల పొంది, లోకం నుండి విడుదల పొంది, శరీరాశ నుంచి విడుదల పొంది, అపవిత్రమైన మాటల నుండి విడుదల పొంది, లోకాశల నుంచి విడుదల పొంది, ఏ పాపం లేని వారుగా పరిశుద్ధపరచబడిన వారి బలలో పాల్గొంటే నీ ఆత్మ యొక్క దప్పికొన్నదన్న అసంభవం. ఇప్పుడు నేను ఏమంటాను చెప్పమంటారా, నీ శరీరానికి ప్రియ సోదరుడు సోదరి ఆహారం భుజిస్తాం, పానము తాగుతాం, కొంతసేపుడికి వాటర్ తాగేవు కదా, కొంతసేపుడికి మళ్ళీ వాటర్ అవ్వకుండా ఉంటాయా? దప్పికైతే మళ్ళీ తాగుతావు, అవునా? అన్నం ఈ పూట తింటాం, రేపు పొద్దున మనం మళ్ళా ఇప్పుడు మీకైతే అన్నాలే మరి, టిఫిన్లే ఉండవు కదా, డైరెక్ట్ అన్నమే కదా. మరి పొద్దున్న కూడా అన్నం తినకుండా ఉంటారా? అంటే వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు తింటే చాలు. కానీ అన్నం అయితేనే బాడీలో సెట్ అయిపోయింది. సో రాత్రి అన్నం తిన్నారు, పొద్దున కూడా తినకుండా ఉంటారు, రాత్రి తిన్నామని. చెప్పు అల్లుడు గారు, ఏది నవ్వుతావు? కొత్త పెళ్లి కొడుకులాగా ఎప్పుడో పెళ్లి కొడుకు అయిపోయావు, ఇంకా చెప్పు నవ్వుతావు. ఇప్పుడు 2-3 పిల్లలు, నువ్వు నవ్వుతున్నావు ఏందో మరి చెప్పు. కాబట్టి ఏమైంది, రాత్రి అన్నం తిన్నామంటే మరి పగలు తినకుండా ఉంటామా? ఖచ్చితంగా తింటాం. ఎందుకు? పగలు ఆకలి అయితే కాబట్టి తింటానే ఉంటాం. కానీ మనుషుడు తినే ఆహారము మరొక పూటకి ఆకలిగా మార్చబడిద్ది, మరలా తినాల్సిందే. కానీ ఈ ఆహారం ఎలాంటిది అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, మనుషుడిని తృప్తిపరిచే ఆహారం, మనుషుడు దప్పి కొనుక్కోకుండా తన ఆత్మని కాపాడుతున్నటువంటి ఆహారం ఇది. జీవాహారమైన ప్రభు ఈ ఆహారం ఎలాంటిదంటే, మానవుడు చావకుండా బ్రతికించే ఆహారము. ఈ ఆహారం ఎలాంటిదంటే, రెండవది ఎలాంటిది చెప్పండి, ఇప్పుడే చెప్పా. పరలోకం నుండి దిగి వచ్చింది. ఈ ఆహారం తిన్నవాడు మరి అన్నటికి దప్పుకోండు. మొదటి ఆహారం తింటే ఆత్మకు చావులేదు, ఈ ఆహారం తింటే ఆత్మ దప్పి కొనాల్సినంత అవసరం లేదు. నేను ఒకటి చెబుతున్నా చూడండి, నీ శరీరం ఈ పూటకి అన్నం తింటే రేపు పొద్దున అదే ఆకలి, నువ్వు తినాల్సిన టయానికి శరీరం ఏమైనది, అయ్యా ఆకలి అవుతుందని కేకలు వేసేది శరీరం. కేకలు వేదా? కేకలు అంటే నీ శరీరానికి ఆకలి అవుతుందని గ్రహించినప్పుడు ఎక్కడికో కొట్టి వెళ్ళిపోయి టిఫిన్ తింటాం, ఇంట్లో అన్నం వండకపోయినా, బ్రేక్ఫాస్ట్ ఏదో రెడీ చేయకపోతే బయటకు వెళ్ళి టిఫిన్, దోశ, ఇడ్లీ ఏదో తినేసి శరీరాన్ని ఏం చేస్తాము, ఆకలి తత్వం నుండి బయటకు విడుదల ఇచ్చేస్తాం. అంటే నీ దేహానికి ఆకలి అవుతుంటే నువ్వు తినాలని నీకు తెలుస్తుంది, కానీ నీ ఆత్మకు ఆకలి అవుతుంటే తినాలని నీకు అనిపించట్లా. మానవుడు దేహానికి ఆకలి అయితే పొద్దున్న టిఫిన్ తినాలని, మధ్యాహ్నం ఆహారం తిన, భోజనం తిన, రాత్రికి అన్నం తినాలని ఆలోచనలు ఉంటాడు. అంటే నీ శరీరానికి ఆకలి అయితే మటుకి శరీరానికి అవసరమైన ఆకలి తీర్చుకుంటున్నావు తప్ప, ఆత్మకు ఆకలి అయితే మటుకు ఆత్మకు ఉన్న ఆకలిని తీర్చుకోలేకపోతున్నాడు మానవుడు. ఈరోజు మనుషుడి ఆత్మ ఎంత ఆకలితో ఉంటుందో, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు కావాలని మానవుల్లో ఉన్న ఆత్మ దేవుని కొరకు వేగిరి పడుతుంటే, మానవుడేమో తన శరీరములో ఆహారం చేత సంతోషింపజేస్తున్నాడు, కానీ శరీరంలో ఉన్న ఆకలిని తృప్తిపరుస్తున్నాడే తప్ప దేవుణ్ణి తన ఆత్మ ద్వారా తృప్తిపరచలేకపోతున్నాడు. నేనేమంటానంటే, శరీరం దప్పికుంటుంది, అది నీకు తెలుసు, నీకు మంచిగా అవుతున్నాయి అంటే శరీరానికి మంచి శరీరంలో ఉన్న వాటర్ ఆవిరైపోయినాయి, వాటర్ కరిగిపోయినాయి అంటే నువ్వు వాటర్ తాగాలని నాలుగు దప్పిక అనిపించింది. ఆహారం ఈ పూట తిన్న తర్వాత రేపు పొద్దునకి ఏమనిపిస్తుంది, ఆకలి అనిపించింది. అంటే నీ శరీరానికి ఆకలి నింపుకుంటున్నావు, నీ శరీరానికి దప్పిక తీర్చుకుంటున్నావు. మరి ఆత్మకేంటి? చూడండి, మనిషి జంతువు కాదు సుమి, జంతువులో ఆత్మ లేదు. నేను చెప్పమంటారండి, ఇటు చూడండి, అందరూ కూడా అటు కాదు, ఆ పాపం తర్వాత చూద్దులేండి. చూడండి, మనిషిలో దేవుని ఆత్మ ఉందా తప్ప జంతువుల ఆత్మ ఉందా? మీరు చెప్పండి, జంతువుల ఆత్మ ఉందా? సో జంతువుల ఆత్మ లేదు, ఇంకా పక్షుల్లో ఆత్మ లేదు, జలరాశుల్లో ఆత్మ లేదు, మొక్కల్లో, చెట్లలో, పుట్టల్లో ఆత్మ లేదు. ఒక మనిషిలోనే దేవుడు ఆత్మను పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనలోనే ఆత్మను ఎందుకు పెట్టాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం రాబడుతూ వచ్చింది 24 వచ్చిన, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇంకా రాబడుతూ వచ్చింది ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే 26, 27 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 26, 27 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 27 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 28, 29 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 29 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 30 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 31 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 32 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 33 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 34 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 35 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 36 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 37 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 38 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను. 39 వచ్చిన, దేవుడు తన స్వరూపంలో మనం సృజించాను.
మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు, తన ఆత్మని మనలోకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని ఆత్మ కలిగిన వారు ఉండాలి, దేవుని గణపరచాలి. కానీ ఈరోజు మనుషుల ఉద్దేశాలు ఏంటంటే శరీరం అయితే ఆకలి అయితే దాన్ని తృప్తిపరచుకుంటున్నారు, టిఫిన్ పెట్టు ఏదో ఒకటి. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఏదన్నా ఇంట్లో అన్నం వండటం లేట్ అయింది అనుకో, బాగా ఆకలి అవుతుంది, ఏం చేస్తారు? బాలరాజన్ ఉండడా? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి. అసలు టిఫిన్ కూడా దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఉందేడా ఉంది, ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు? రాయ్యా అనుకో, కొత్త పెళ్లి కొడుకు వచ్చావు కాబట్టి ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో అన్నం వండలేదు, నువ్వు చెప్పు మోషే, అన్నది కాదులే కానీ నువ్వు చెప్పు. ఇంట్లో ఇప్పుడు పనివారు ఉన్నారు కదా, వాళ్ళందరికీ భోజనం వండలా మమ్మీ, నువ్వు వెళ్ళావు, పనికి వెళ్ళావు, భోజనం వండిద్ది అనుకుని వెళ్ళిపోయావు, వంటల కళ్ళకొని కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు వచ్చి? అన్నా అవి కూడా బంద్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తావు? పస్తులు ఎందుకుంటారు? ఫస్ట్ ఫీస్ట్ అయిపోయినట్టుగా ఇవ్వాల్సిన ఫీస్ట్ అన్ని ఇచ్చేస్తారు. ఫస్ట్ తిట్టాల్సిన తిట్టేస్తాం, ఏమా నీకు కనబడతలేదు, మేము పనికి వెళ్ళి ఎంత టైం అయింది ఏందని తిడతాం. అంటే నీ అర కూర్చోటమయ్యా, కొంచెం కూర్చో. నీ శరీరానికి ఆకలి అయితే, నీ దేహానికి ఆకలి అయితే, చూడండి ఆయన చూడొద్దు, ఆయన కొత్త పెళ్లి కొడుకులేండి, ఆయన సంగతి వదిలేండి. నీ శరీరానికి ఆకలి అయితే, నీ దేహానికి ఆకలి అయితే, నాకు ఆకలైంది, ఆకలితో ఉండాలని కేకలు పెట్టుకుంటున్నావు. ఇది నీ దేహానికి తెలుస్తుంది, నువ్వు కేకలు పెట్టేది కూడా ఇతరులకు తెలుస్తుంది. మరి నీ ఆత్మ నీలో ఉండి ఎన్ని రోజుల నుంచి కేకలు వేస్తుంది, నిజమైన నా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా దేవుని ఆరాధించాలి, నా దేవుని స్తుతించాలి, నా దేవుని కనపరచాలి, నన్ను నీ దేహంలో పంపించిన నా దేవుని ఆరాధించాలని లోపల ఉన్న ఆత్మ ఎన్ని రోజుల నుంచి ఏడుస్తుంది, కేకలు పెడుతుంది. ఆలోచించి నీ శరీరమే నీకు ఆకలి అవుతుందని తెలియపరుస్తున్నప్పుడు నీ దేహంలో ఉన్న ఆత్మ తెలియపరుస్తలేదా? నీ దేహంలో ఉన్న ఆత్మ కేకలు పెడుతుంది, నన్ను సృష్టించిన నా దేవుడు ఉన్నాడు, నీలోకి నన్ను పంపించిన నా దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలని ఆత్మ ఎంత ప్రేరేపణ ఇవ్వట్లా ఇచ్చినా ఏం చేస్తాం మనం? ఈ రోజు ఏం వెళ్తాం మందిరానికి, రేపు వెళ్ళొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే, ఇంకో వచ్చే ఆదివారం వెళ్దాంలే, వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ ఉంది అప్పుడు పోవచ్చు, ఈ ఆదివారం మట్ల పండుగ, వచ్చే ఆదివారం అయితే ఈస్టర్ పండుగ ఉంది, ఆ తర్వాత వచ్చే ఆదివారం జనరల్ ఆదివారం, మళ్ళీ ఏం వెళ్తావు? పండుగకోసారి కనపడ్డాం కదా. రీడా గుర్తుపెట్టుకో, నీ శరీరానికి ఆకలి అవుతుంది, అది నీకు అర్థమైపోయింది. దాన్ని ఆకలిని తప్పించడానికి ఏదో టిఫిన్ ఏదో భోజనం చేస్తున్నావు. మరి నీ ఆత్మకు ఆకలి అవుతుంది, అది నీకు తెలియట్లా. మరి దాన్ని తప్పించడానికి ఏం చేయాలా? దాన్ని తృప్తిపరచడానికి ఏం చేయాలా? దాన్ని దప్పిక తీర్చడానికి, దాని ఆకలి తీర్చడానికి ఏం చేయాలంటే నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. వెండి బంగారం ఇచ్చిన, అష్టైశ్వర్యం ఇచ్చిన ప్రయోజనం లేదు. ఒక్కసారి యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి, యేసుప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించి నేటి నుండి నా ఆత్మ నీలో పరిశుద్ధంగా నడిపించు ప్రభా, నా ఆత్మ నిన్ను కోరుతుంది, ఎందుకంటే నువ్వు ఆత్మ కలిగిన దేవుడివి, నా ఆత్మ నిన్ను కోరుతుంది కాబట్టి నా ఆత్మ నీలో ఉంచుకుని నీ ఆత్మ నాలో ఉంచి నేటి నుండి దుష్టలోకంలో నా ఆత్మ పరిశుద్ధమైనదిగా వెళ్ళినట్లు ప్రభు, నీ రక్తం ద్వారా కడుగు ప్రభు అంటే అప్పుడు మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంది. లేకపోతే నష్టమే. ఎన్నమాట అండి ఇది? 2. మూడో విషయాన్ని చూసి ముగిద్దామని. యోహాను సువార్త 6వ అధ్యాయం. మానవుడు తినవలసిన ఆహారము, భుజించవలసిన ఆహారం. మొదటిగా ఏ ఆహారం భుజించాలా? జీవాహారము అంటే చావకుండా బ్రతికుండడం కొరకే జీవాహారం అంటే భుజించాలి, యేసు ప్రభువారి శరీరం. రెండోదిగా ఏ ఆహారం భుజించాలా? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని భుజించాలి. చూడండి, ముగిచ్చేస్తానంటే మేరాకకి ఎంత సంతోషం ఉంది, పోన్లీ ఈరోజు తొందరగా వదిలిపెడుతున్నాడు. కాబట్టి మూడో మాటను చూద్దాం. ఏంటి మూడో మాట అని అంటే, రెండో మాట ఏంటి? ఈ ఆహారము పరలోకం నుండి దిగి వచ్చింది. మూడోదిగా చూసినట్టే రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. చాలన్న. కడిగిన మూడో కోణం ఏంటంటే, ఈ ఆహారం ఎలాంటిదంటే మనుషుల్ని జీవింపజేసే ఆహారం. ఇది జీవాహారము, మనుషుడు చావకుండా బ్రతికిస్తుంది. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, మానవుని ఆత్మ దప్పుకొనుకోకుండా చేస్తుంది. ఇది మూడోదిగా ఎలాంటి ఆహారం అండి? ఇది జీవాహారము. అంటే అర్థం ఏంటండి? మానవుని ఎప్పటికీ జీవింపజేసేటటువంటి ఆహారం. మానవుని ఎప్పుడు జీవింపజేయటం అంటే మానవుని ఆత్మని ఎప్పటికీ జీవింపజేస్తుందని అర్థం. చూడండి, మన శరీరం, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఆ వ్యక్తి గురించి చూసి ఈ యొక్క మాటను ముగించిన ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి పేరేంటి? యోబు. యోబు యొక్క జీవిత చరిత్ర చూసినట్టే, అతను మామూలుగా యోబు యొక్క చరిత్ర చూసినట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చనిపోయారు, తర్వాత ఆస్తిపోతు వచ్చింది. ఇవన్నీ పోయిన తర్వాత తన శరీరానికి ఏం జరిగిందంటే, శరీరం మీద సాతానుడు వచ్చి తన ప్రయోగాన్ని చేసినప్పుడు శరీరం మొత్తం చీకిపోయినట్టు అయిపోయింది.
పుళ్ళు పచ్చి పుళ్ళు కానీ చీకిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు చూడండి, తన శరీరం చీకిపోయిన స్థితిలో ఉంది. కానీ యోబు దగ్గర నుంచి వచ్చే మాట ఏంటండి? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన, అది తర్వాత రండి, మనకు అయ్యే గుర్తుండే, ఇంకేం గుర్తుండవు. ఇక్కడ నా విమోచకుడు సజీవుడు అంటే అర్థం ఏంటి? ఈ శరీరము చీకిపోవచ్చు అంటే అతను శరీరం ఇప్పుడు ఎలా ఉన్నాడో అదంతా మారిపోయి దేహం అంతా పుళ్ళు వచ్చేసి పచ్చి పుళ్ళతో చీముగారుతూ ఉండే ఇంకోటి ఉన్నాయి. అలాంటి స్థితిలో పక్కన కూర్చుని బూడిద పోసుకుని చిలపెంకుతో గీర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అలాంటి భయంకరమైన స్థితిలో తన శరీరమే గుర్తులేదు. ఇంకా తన సహోదరులు వస్తే అతను గుర్తుపట్టలేని స్థితిలో ఉండాలంట యోబు. అంటే తన శరీరం అంతా పాడైపోయిందో చూడండి పుల్లి చేత. స్నేహితులు వచ్చి కూర్చుంటే, యోబు దగ్గర కూర్చుంటే అసలు యోబా కాదా కనుక్కోవడానికి వాళ్ళకి 7 రోజులు పట్టింది. ఒక మాటలో చెప్పాలంటే 7 రోజుల పాటు అతని దగ్గర కూర్చుని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నవాడిని చూశాడు. మా యోబేనా, మేము చూసిన యోబేనా, మాతో పాటు ఉండవాడైనా మా స్నేహితుడేనా అని ఆశ్చర్యపోయాడు. సాతానుడు వచ్చాడు, తన శరీరాన్ని తాకాడు, శరీరం మొత్తం చీకిపోయింది. కానీ అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఎవరండి? నా విమోచకుడు సజీవుడు అంటే నా దేవుడు సజీవుడు. ఎందుకు మాట అంటున్నాడు? ఈ శరీరం చీకిపోయినా నాలో ఉన్న ఆత్మనిచ్చిన దేవుడు మటుకు సజీవుడు. ఇవి రాయబడిన మాట ఏంటండి? ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఏమని రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి, ఏమని రాయబడుతూ వచ్చి, జీవము ఏమనుందండి? ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇది ఎలాంటిదంటే ఎప్పటికీ జీవింపజేసే ఆహారం. మానవుడు భుజించాల్సింది ఈ ఆహారం. నువ్వు ఎప్పటికీ జీవిస్తూ ఉండాలి. అంటే శరీరం చీకిపోయినా నీ ఆత్మ మటుకు ఎప్పుడు జీవించాలి. దేహం చీకిపోయినా నీ ఆత్మ ఎప్పుడు జీవిస్తూ ఉండాలి. నీ శరీరము ఈ లోకంలో తిరిగి మన్నైపోయినా సరే, మట్టిలో చేరినా నీ దేహంలో ఉండే ఆత్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, మన్నైనది వెడకొట్టడం వల్లే మరలా భూమి చేరును, ఆత్మ దాన్ని దయచేసినా అది. అంటే ఈ శరీరం ఒక రోజు మట్టికెళ్ళిపోవాల్సిందే, కానీ ఈ శరీరంలో ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎలాంటి వాడు? సజీవుడు, పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. మన ఆత్మ ఒకప్పుడు ఆయన సిద్ధపరిచినప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుని దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధులు పాపులుగా, పరిశుద్ధం పవిత్రులుగానే ఉన్నాం. పాపులు కాదు, పరిశుద్ధులు పవిత్రులుగా ఉన్నాం. ఈ లోకానికి వచ్చిన తర్వాత అపవిత్రులుగా అయిపోయాం. మరి ఇప్పుడు దేవుని దగ్గర తిరిగి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి? దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధుడికి వెళ్ళాలి. బైబిల్ ఏముంది? పరిశుద్ధత లేకుండా ఎవడో దేవుని చూడలేదంట. మనం దేవుని చూడాలంటే మనకు కావాల్సింది ఏంటి? గుడ్ ఫ్రైడే కావాలి, ఈస్టర్ పండుగ కావాలి. ఇంకా దేవుని చూడాలంటే ఏం కావాలా? క్రిస్మస్ కావాలి. ఇంకేం కావాలి? దేవుని చూడాలంటే 1వ తారీఖు కావాలి. ఇది తప్పితే మిగతా రోజుల్లో దేవుడు కావాలని చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? కాబట్టి మనం చూసేదేంటి? క్రిస్మస్ పండుగ రోజు దేవుని చూస్తాం. ఏం చూస్తాం? యేసు ప్రభు వారి గురించి ఒక కేక్ కట్ చేసుకుంటారు, ఆ కేక్లోనే యేసు ప్రభుని చూస్తాం. గుడ్ ఫ్రైడే రోజు ఎవరు లేలయ్యా అనుకో, బావగారు ఏడు ఉంది. కాబట్టి తర్వాత అంటే ఎక్కడ ఉన్నాడు మా బావని ఎత్తుకుంటున్నాడు, అందుకే నేను చెప్పాను. కాబట్టి ఏంటంటే రెండో కోణం ఏంటి? క్రిస్మస్ రోజు ఏమో కేక్లో చూసుకుంటారు, 1వ తారీఖు ఏమో వాగ్దానంలో చూసుకుంటారు, గుడ్ ఫ్రైడే రోజేమో చనిపోయిన బాధల్లో శ్రమల్లో చూసుకుంటారు, ఇక ఈస్టర్ పండుగ వస్తే సమాధుల్లో చూసుకుంటారు యేసు ప్రభువు లేచాడని. ఈ 4 కోణాలు తప్పక క్రైస్తవుడు ఎక్కడ యేసు ప్రభువుని ఎత్తుకుతున్నాడు చెప్పండి? అందుకే బైబిల్ అంటుంది కదా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటి? మనం వెతుక్కోవాలి, మనం జీవం కలిగి ఉండాలంటే క్రీస్తులోనే. ఆయన జీవం కలిగిన వాడు, ఆయనలో వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒక మనిషి తన జీవితాన్ని ఎంతైతే దేవుని దగ్గర తీసుకెళ్తాడో, తన ఆత్మ ఎప్పుడు జీవించాలంటే, మనిషి శరీరం నుంచి ఆత్మ విడిపోయినా ఆత్మ ఎప్పటికీ జీవం కలిగిందిగా ఉండాలంటే చేయాల్సిన పని ఏంటండి? చేయాల్సిన పని ఏంటి? అది నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓ రోజు నువ్వు తీర్పు పొందడానికైనా, ఓ రోజు నువ్వు నరకానికి వెళ్తానికైనా, ఓ రోజు దేవుని రాజ్యానికి వెళ్తానికైనా ఎవరైనా సింహాసనం ఎదురు కూర్చోవాల్సిందే. నిలబడాల్సిందే, కూర్చోరు కానీ నిలబడాల్సిందే. అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ నీలో పరిశుద్ధత ఉండాలి. నిన్ను పంపిన వాడి పరిశుద్ధత నీలో ఉండాలి. నిన్ను సృష్టించిన వాడు ఎవరంటే దేవుడు తప్పగా ఎవడో కాదు. నిన్ను సృష్టించిన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పరిశుద్ధతను ప్రేమించేవాడు ఆయన. అదవుతుందండి. నేను చెబుతున్నా చూడండి, మందిరానికి వచ్చే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని చూడలేరు. పాపము, లోకము, ఈ పాపాలను చేసుకుంటా దేవుని దగ్గరికి వస్తే మనం దేవుని చూడలేం. అందుకు అర్థం ఏంటండి? ఆయన పరిశుద్ధుడు. అందుకంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండేది అంటాడు. మనం దేవుని చూడాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. సరే, మనలో ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనలో పరిశుద్ధత ఎలా వచ్చింది చెప్పండి? అసలు మనం ఎలాంటి వాళ్ళం? అబద్ధం ఆడుకొని ఉంటావా?
చెప్పండి, ఇక్కడ అబద్ధం అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఎవరైనా ఉండారు అబద్ధం అన్నాడు? సరే, బూతు మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉండారో చేతులు ఎత్తండి. అయ్యో, ఎవరు లేరు. అబద్ధం ఆడేవాడు నేను లేను అంటానికి లేదు, బూతు మాటలు మాట్లాడేవాడు కూడా నేను మాట్లాడను అంటానికి కూడా లేదు, అందరూ మాట్లాడేవాళ్ళే. సరే, పాపపు ఆలోచనలు కలిగి ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? చెడ్డ ఆలోచనలు, పాపపు ఆలోచనలు ఎవరూ లేవు, అందరూ అదే ఆలోచన కలిగి ఉన్నాం. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకుంటే అసలు మనలో పరిశుద్ధత ఉందా? చెప్పండి, మనలో పరిశుద్ధత ఉందా? ఒక అబద్ధం ఆడినోడు, ఒక పాపం చేయనోడు, మోసం చేయనోడు, వ్యభిచరించినోడు, దొంగతనం చేయనోడు, ఏ తప్పు చేయకుండా నిస్వార్థమైన ప్రేమ కలిగిన వాడు పరిశుద్ధుడు. మనం అవన్నీ ఉండయా మరి మనలో? మరి ఇవన్నీ లేనప్పుడు దేవుని చూస్తామా? అంటే పరిశుద్ధత లేకుండా దేవుడు దేవుణ్ణి ఎవరు చూడలేడు కదా. మరి ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మనం దేవుని చూడగలుగుతామా? చూడలేము. చూడలేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం? దేవుడు లేని ప్రాంతం ఎక్కడ ఉందో చెప్పండి. దేవుడు కలగజేసింది ఉంది, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడది? దేవుడు కలగజేసింది నరకం. ఇవాళ చూసాం, అగాధం, భయంకరమైన అగాధం. ఈ అగాధం నుంచి బయటికి రావడానికి మన వాళ్ళకి ఇప్పుడు 2 గంటలు బట్టి ఉండేది. భయంకరమైన అగాధం. చూడండి, నరకాన్ని సృష్టించిన దేవుడు, కానీ నరకంలో ఉండడు. ఆయన నరకంలో కాలిపోవడానికి ఆయన దేవుడు పరిశుద్ధుడు. నరకంలో ఎందుకుంటాడు? అపవిత్రులందరూ నరకంలో కాలిపోతారు. అపవిత్రమైన జీవితం కలిగిన వారు అందరూ నరకంలో కాలిపోతారు. కానీ ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పవిత్రమైన స్థలాల్లో నివసిస్తాడు. అందుకే ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడాయన. అందుకే యెషయా 6:3 రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక రేమగలు కెరూబులు సెరుబుల చేత ఆరాధించబడుతున్నవాడు. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ ఆహారాన్ని మానవుడు భుజించవలసిన 3వ కోణమైన ఆహారం ఏంటంటే జీవంతో కూడిన ఆహారాన్ని భుజించాలి. ఈ ఆహారం తింటే జీవం కలిగి ఉంటాం. అంటే మన జీవితాలు ఏముండాలా? జీవం ఉండాలంటే ఏంటి? పరిశుద్ధత ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు జీవించాలంటే మన జీవితంలో పరిశుద్ధత ఉండాలి. మరి మనలో పరిశుద్ధత ఉందా? ఉందా చెప్పండి. లేదు. మనలో పరిశుద్ధత లేనప్పుడు మనం ఆత్మ ఎలా జీవించింది? శరీరంగా మనం జీవిస్తున్నాం సుమి, శరీరం విషయంలో కానీ నేను చెప్పేది. మరి మన ఆత్మ ఎలా జీవించింది? మన ఆత్మ జీవం లేనిది కదా. ఇప్పుడు జీవం లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఒక మాటలో చెబితే డైరెక్ట్ చూడండి, ఒక ఆత్మ జీవం లేదు, ఒక మనిషి శరీరంలో జీవం లేదు, మనిషిని ఎక్కడ తీసుకెళ్తాం మనం? మరి అంతే మరి అయ్యేది. ఆత్మలో జీవం లేకపోతే ఎక్కడికి వెళ్ళింది ఆత్మ? సమాధి. అంటే ఆత్మకు కూడా సమాధి ఉంది, అదే నరకం. అదే మనిషిలో జీవం ఉంటే సమాధిలో నువ్వు బ్రతుకుంటావు, అయినా నేను సమాధి చేస్తాను, నేను తీసుకెళ్ళి బ్రతుకుంటావు, తీసుకెళ్ళి సమాధి చేస్తావా? అయ్యా వద్దండి, మటనక నోర్ముసుకో, పిచ్చోడా, కూర్చో, సమాధిలో కూర్చొని చెప్పి సమాధి చేస్తావా? బతుకుంటామండి. చేసేవాళ్ళు ఉండి చేతిరేస్తండి. దేవుడు అవకాశం ఇవ్వాలంటే అవకాశం ఇవ్వాలి, కానీ ఎంతమంది భార్యలు సమాధి చేయరు? ఆ డ్రమ్ముల్లో బొమ్ముల్లో పెట్టే కంటే సమాధిలో చేసి పడేస్తారు. ఎంతమంది డ్రమ్ముల్లో చమట్లా, ఎంతమంది చమట్లా అటు చేసే కంటే సమాధి చేసే అవకాశం ఇస్తే చేసేస్తారు. దేవుడు అవకాశం ఇవ్వలేస్తుంది. ఒక మనుషుడు సజీవుడైన వాడిని తీసుకెళ్ళి నేను సమాధి చేస్తానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకని? నేను బ్రతుకుండానయ్యా, మీరు పిచ్చి పట్టిందా, నన్ను సమాధి చేస్తారని అన్నారు కదా. అంటారా లేదా? చచ్చిపోయిన వాడిని సమాధి చేస్తుంటే నన్ను చేయొద్దని అంటాడా లేచి? ఒకవేళ లేచి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని కృపను లేచాడు అనుకో, ఒక్కరు కూడా సమాధుల తోటలో ఉండరు. ఎందుకని? వాడు బాబు ఈ దైవయ్యాడు, భూతమయ్యాడు, లేచాడు, చచ్చివాడు లేచాడు అని చెప్పి ఒకరు ఉండడు. వాడు అయ్యా నేను బతుకుంటానని పరిగెత్తుకుని మన దగ్గరికి వచ్చినా, చివరికి భార్య దగ్గరికి వచ్చినా నమ్మదు భార్య కూడా. అర్థమవుతుందండి? ఇంటికి వచ్చి భోంచేస్తారు కానీ నమ్మరు. సచ్చినోడిని తీసుకెళ్లి సమాధిలో పెడతారు, బ్రతికున్న వాడిని తీసుకెళ్లి సమాధిలో పెట్టరు. నీ ఆత్మ చచ్చిందంటే తీసుకెళ్లి సమాధిలో నరకంలో ఉంటుంది. నీ ఆత్మ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగింది ఉంటే పరలోక రాజ్యంలో ఉంటుంది. ఏది కావాలి? సచ్చిన స్థితిలో ఉండేటటువంటి ఆత్మ తీసుకెళ్లి నరకంలో పడేసుకుంటావా? బ్రతికుండాలి అన్నటువంటి ఆత్మను కలిగి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? నీ ఆత్మ బ్రతికుండాలంటే ఒకటే, అది జీవం కలిగి ఉండాలంటే యేసు ప్రభు లాంటి పరిశుద్ధత నీలో ఉండాలి. బట్ ఇక్కడ కూడా ఉంది. మనం ఎలాంటి వారు? ఒక మాట చదివి నేను ముగిస్తా. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మోషే అట్లేదు, మోషే ఇటువంటిదయ్యా, ఇటువంటిది తిరిగే వాక నేను చదువుతా చూడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవండి అక్క, 7వ వచనం. 7 లేదా? 7వ వచనం చూడండి, పేజ్ నెంబర్ 220. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనము
మనలను పవిత్రులుగా చేయి. చాలా అక్క. ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చిందండి, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏంటి? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం కలవారి ముందు అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రంగా చేయండి. ఇప్పుడు అర్థమవుతుందండి, మన ఆత్మ పరిశుద్ధమైనదిగా అయ్యి దేవుణ్ణి చూడాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా తప్ప, కడగబడితే తప్ప మరొక ఆప్షన్ లేదు. ఇక్కడ నేను ఒక మాట చెప్తా. యేసు ప్రభు రక్తమే ఎందుకు అని అంటే, బైబిల్లో కాదు, లోకంలో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకం గురించి మనం చూద్దాం. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో ఒక శ్లోకం ఏంటి? అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్మయ మృత్యోర్మ అంటే అర్థం ఏంటి? అసతోమ సద్గమయ అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 14:6 వచనానికి ఆన్సర్ ఉంది అక్కడ. ఈ మనం అడిగే మాటలకి అక్కడ ఆన్సర్ ఉంది. 6 వచనం కదా, అక్కడ 6 వచనంలో ఆన్సర్ ఉంది. ఏంటి ఆ మాట? అసతోమ అంటే అర్థం ఏంటి? నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించేది ఎవరు? తమసోమ పెద్దగా చెప్పండి అమ్మా. అంటే అర్థం ఏంటి? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు? అది చూడండి, అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి తీసుకొచ్చేది ఎవరు? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు? ఇంకేమంటుంది శ్లోకం అంటే అర్థం ఏంటి? మరణంలో ఉండ జీవంలోకి తీసుకొచ్చేది ఎవరు? శ్లోకాలే ఘోషిస్తున్నాయి నన్ను ఎవరో బయటికి తీసుకొచ్చేదని. తీసుకొచ్చేవాడు ఒకడు వచ్చాడు. ఆయన 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మానవులందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే మన ప్రభువైన యేసు ప్రభువు. ప్రతి శ్లోకం ఘోషిస్తుంది నేను అసత్యంలో ఉండా. చాలాసార్లు మీరు చూడండి, అక్కడక్కడ శ్లోకాలు పాడేటప్పుడు అసతోమ సద్గమయ తమసోమ ఇలా పాటలు పాడుతూ వస్తారు. అంటే అర్థం ఏంటి? నేను అసత్యంలో ఉండా, నన్ను సత్యంలోకి మార్పించేదేవాడు. నేను చీకట్లో ఉన్నా, నన్ను వెలుగులో తీసుకొచ్చేదేవాడు. నేను మరణంలో ఉన్నా, నన్ను జీవంలోకి మార్చేది ఎవరంటే యేసు ప్రభువారే. యోహాను సువార్త 14:6 మాట అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ శ్లోకానికి అర్థం అక్కడ ఉంది. యోహాను సువార్త 14:6 నేను మార్గం. ఒక మనిషి అసత్యంలో ఉన్నవాడిని సత్యంలోకి నడిపించడానికి నేను మార్గాన్ని, ఒక మనిషి చీకట్లో ఉన్నవాడికి వెలుగునివ్వడానికి నేను వెలుగై ఉన్నాను. అవునా కదా? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ప్రభువారు చెప్పిన మాటలు అవి. నేను జీవాన్ని. ఒక మనిషి జీవం కావాలని కోరుకుంటున్నాడు, ఆ జీవం నాలో ఉంది. యేసు ప్రభు అంటే కులము మతం కాదు ప్రియ సోదరుడు సోదరి. జస్ట్ నీకంటూ ఒక జీవం కావాలి, ఆ జీవాన్ని ఇచ్చేవాడు ఆయన. ఇది జస్ట్ అని కాదు, క్షమించండి, ఆ జీవాన్ని ఇచ్చేవాడు. మానవులు కులంతో ముడిపెడుతున్నారు. అది ఓ రోజు తెలిసి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కులంతో ముడిపెట్టిన ప్రతి ఒక్కడు దాన్ని తీర్పు పొందాలి. యేసు ప్రభు అంటేనే జీవం. ఆయన ఒక ప్రత్యేకమైన వాడు. కులానికి మతానికి సంబంధం లేదు. అసలు ఆయనే ఏ రోజు కూడా కులం గురించి చెప్పలా, మతం గురించి చెప్పలా. మనుషులు విభజించేసుకున్నారు. ఈయన మా దేవుడు, మా కులానికి మా మతానికి సంబంధించిన వాడు. కొర్రెలు మేపేవాళ్ళు ఉంటారు, ఆయన మా దేవుడు అంటాడు. వడ్రంగి చేసేవాళ్ళు ఉంటారు, అతను మా దేవుడు అంటారు. ఇంకా ఈ యొక్క భారతదేశంలో చూసినట్టయితే ఏదో చిన్న చితక దళితులు ఉంటారు, వాళ్ళు మా దేశం మా దేవుడు అంటాం. అంటే ఒక్క కొన లేదు, ప్రతి ఒక్కరూ మా దేవుడు మా దేవుడు. ఆయన అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. ఆయనలో జీవం ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి జీవం ఇవ్వాలి. కుల మతాలు లేవు. ఇప్పుడు దేవుడు అనేవాడికి కులాల మతాలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఉండే లెక్కతే ఆయన మనుషుల్ని ఎందుకు పుట్టిస్తాడా? పుట్టాడు. ఆయన కుల మతాలు ఉంటాయి. అసలు కుల మతాలు పెట్టుకుందే మనం. కులాల మతాలు ఆయనకు ఉండవు. ఆయన కల్లా ఒకటే ఒకటి ఉంది. ఏంటంటే ప్రతి మనిషిలో పరలోక రాజ్యానికి వచ్చే పరిశుద్ధతతో కూడిన జీవం నేను ఇవ్వాలి. అది ఆయన ఇవ్వాలని సిద్ధంగా ఉంటాడు. మనం పొందుకోవాలంటే యేసు ప్రభా నేను పాపిని, నాలో ఏ మాత్రమును కూడా పరిశుద్ధత లేదు, నేను పూర్తిగా అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన దాన్ని, నాలో ఉన్న అపవిత్రమైన జీవితాన్ని తొలగించి సంపూర్ణమైన పరిశుద్ధత నాకు ఇమ్మంటే ప్రవేశిస్తాడు. ఆ సంపూర్ణమైన పరిశుద్ధమైన జీవితం నాకు ఇమ్మంటే ప్రవేశిస్తాడు. మరి ఈరోజు మానవుడు భుజించాల్సిన ఆహారం ఏంటి? జీవాహారం. ఇదేం చేస్తుంది? మనుషుడు చావు నుండి తప్పిస్తుంది ఆత్మని. రెండవది, ఈ ఆహారం ఎలాంటిది? పరలోకం నుండి దిగి వచ్చింది. ఈ ఆహారం ఏంటి? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం భుజించడం ద్వారా ఏం జరుగుతుంది? మానవుని ఆత్మ దప్పికొనుకోకుండా అవుతుంది. మూడవదిగా ఈ యొక్క ఆహారం ఎలాంటిది? జీవంతో కూడిన ఆహారం, జీవాహారం. ఈ ఆహారం తిన్నవాడు జీవిస్తూనే ఉంటాడు. ఆత్మ జీవంతో కూడింది. ఇటు జీవం మనకు కావాలంటే జస్ట్ ఏం చేయవసరం. నువ్వు జీవం కలిగిన వాడు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, నీ ఆత్మ జీవం కలిగి ఉండి జీవం కలిగిందిగా ప్రభుని ఎదుర్కోవాలంటే నీకు పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత లేదు. యేసు ప్రభు రక్తం ధర కడగబడితే పరిశుద్ధత ఉంది. యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తం ధర నన్ను కడగంటే ఆయన రక్తం ధర కడుగుతాడు. నీ ఆత్మకి నీకు పరిశుద్ధత ఇస్తాడు. దేవుని రాజ్యం ఉంది. మనుషుడు భుజించవలసింది ఈ ఆహారం. అయితే ఈ చంటి బిడ్డ ఏంటంటే, మరి ఆమె చిన్న బిడ్డ కదా, ఆమె దేహం చక్కగా మరి ఎదుగుతూ చక్కగా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వారు కాబట్టి వారి శరీరానికి
ఈ లోకంలో దేవుడు మనకు అనుమతించిన దాన్ని బట్టి ఈ భౌతికమైన ఆహారాన్ని మనం తింటున్నాం. కానీ పెద్దవారు మనం ఇప్పుడు ఆ వాక్యం ఆమె చెబితే వినిద్దా? ఏదో అభిగేయలేదమ్మా పడుకుందా? మనం చెబితే వినిద్దా? ఇప్పుడు ఏం తెలియదు. కానీ కాబట్టి ఆమె గురించి కనీసం ఆమె ప్రేమతో ప్రార్థన చేసి పెట్టేస్తాం. మనం ఏం చేయాలా? జీవాహారము, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, జీవంతో కూడిన ఆహారాన్ని భుజించాలి. అది భుజించాలంటే మనం ఏం చేయాలంటే అటబడితే అట కాదు. పాపాలు ఒప్పుకో, పరిశుద్ధ నీ నా పాపం ద్వారా పరిశుద్ధులుగా మనం మారితేనే అవకాశం. యేసు ప్రభా నేను పాపినని ఒప్పుకుని నిన్ను చూడాలన్న ఆలోచన నాకు ఉంది, నాకు మరణం తప్పించి నీ పరిశుద్ధత నాకు ఈ ప్రభా, నాలో జీవాన్ని ఇమ్మంటే ప్రభిస్తాడు. అప్పుడు మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళి ప్రభుని చూడగలుగుతాం. నా జీవితంలో పాపం నుండి విడుదల పొంది ఆయన పరిశుద్ధత మనకు వస్తేనే ఆయన శరీరాన్ని మనం చావకుండా బ్రతికించేది, మనలో జీవాన్ని ఇచ్చేది, మన ఆత్మ దప్పుకొనుకోకుండా ఇచ్చేది శరీరాన్ని మనం భుజించాలంటే నేను మొదట పాపాలు ఒప్పుకుని ఉండాలి. ప్రభా నేను పాపినని ఒప్పుకోవాలి, నాలో పరిశుద్ధత లేదని ఒప్పుకోవాలి, నా ఆత్మను సరిదిద్దు ప్రభా, నా ఆత్మ మలినమైపోయింది కడుగు ప్రభు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుని జీవితం మార్చుకున్న తర్వాత ప్రభు యొక్క శరీరాన్ని తింటే మనం జీవం కలిగిన వారు ఉంటాం, చావకుండా బ్రతుకుంటాం. తర్వాత మన యొక్క జీవితం ఏమైంది, మన ఆత్మ దప్పికొనుకోకుండా ఉంది. అట్లా కాదని మన జీవితాలు సరిదిద్దుకోకపోతే నష్టపోతాం. ఇప్పుడు మన ఆత్మకు పరీక్ష. ఇప్పుడు ఈ ఆత్మ సరిదిద్దుకుంటే పరలోక రాజ్యం. ప్రభా నా ఆత్మ అపవిత్రమైనది ఉండకూడదు, కలుమిషమైనది ఉండకూడదు, పరిశుద్ధపరచు ప్రభు అంటే ఆయన పరిశుద్ధపరిచి ఒక పరిశుద్ధమైన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన ఒకటి, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు ప్రభు అంటే, నా ఆత్మను పరిశుద్ధపరచు ప్రభు అంటే ప్రభు కడిగి పరిశుద్ధపరిచేవాడు ఉంటాడు. అటు రీతిలో పరిశుద్ధపరచబడిన వారమై దేవుని రాజ్యానికి వెళ్ళినట్టు ఈ చిన్న బిడ్డ కూడా చిన్న వయసులోనే ఈ జీవాహారాన్ని భుజించడం కొరకే తనలో రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించి, ఈ చిన్న బిడ్డే కాదు, తల్లిదండ్రులే కాదు, ఇక్కడ ఉన్న వారందరూ కూడా వారి జీవితాల్లో కూడా రక్షణ కార్యం దయచేసి దేవుడు చావకుండా బ్రతికించేది, జీవంతో కూడినది, ఆత్మ దప్పుకోకుండా సిద్ధపరిచే, ఆత్మని దప్పుకుండా చేసే జీవాహారాన్ని కుటుంబీకులు అందరూ భుజించేవారుగా, చిన్న బిడ్డ కాదు, చిన్న వయసులో తాను ఇప్పుడు ఉండే వీళ్ళు అందరూ కూడా రక్షణ పొంది ఈ జీవాహారమైన ప్రభుని భుజించే వారికి కుటుంబాన్ని దేవుడు సిద్ధపరిచినట్లు ప్రభు తన కృపలో సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ఏమైనా ప్రకటనలు ఉన్నాయా? ఏమైనా మొదలు పెట్టే ఏమైనా ఉంటాయా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? పెడతారా? ఏం లేదు, సరైన కూర్చోడమే. ప్రార్థన పెడతావా? మెడలో చైను అలాంటివి ఏమైనా వేస్తారా? ఇవి గుర్తుపెట్టుకోండి అక్క, మీరు మెడలో చైన్ వేసినా చేతికి బంగారాలు పెట్టిన మా ముందర పెడుతున్నారు కాబట్టి మేము తీసుకెళ్ళిపోతాం. మరి మీ ఇష్టమేక. బంగారం పిల్ల మాకెందుకు, ఈరోజు బంగారమే విలువ ఉంది. మాకు ఆల్రెడీ 3 పిల్లలు ఉంటారు, ఇంకెందుకు. కానీ మా ముందర పెడితే కూడా మేము తీసుకెళ్ళిపోతాం. అసలు ఎందుకు లేని వదిలేస్తే ప్రార్థన చేసి వెళ్తాం. అది మీ ఇష్టం. మోషే ఏమంటావు? పెడతావా లేదా? వద్దా? అమ్మో అసలే యాక్సెప్ట్ చేయట్లా. సరే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఎందుకంటే ఈ బంగారాలు, ఈ వడ్డాణాలు ఏంటంటే ఇంకా చెప్పి ఇవి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి ఆల్రెడీ ఏం చెబుతారు, గుట్కలు పాన్ పరకలు చెబుతారేమో కానీ, లేదా ముందు పేర్లు చెబుతారు. అలాంటివి కాదు. అలాంటివి కాకుండా ఏ పెడతారు కదా ముందులో పిల్లలకి, ముట్టుకుంటే తాగితే మా అమ్మ ఏది పట్టుకునిద్ది అని. ఏం పట్టుకోదు, మనకి ఏది అవసరం అది. ఎలీషాన్ని అడిగితే చెప్పాం ఇందాకండి, అన్న ఏమైనా పెడతారంటే, అన్న అన్ని యుద్ధాలు చేసుకుంటూ వచ్చిందన్న అభిగాయలు, ఆమె కత్తి పట్టుకుందంటే ఇబ్బంది. అభిగాయాలు అంటేనే అన్ని యుద్ధాలు చేసుకుంటే వెళ్ళింది, ఇప్పుడు కత్తి పట్టుకుంటే వద్దు మోసే, ఖచ్చితంగా ఆమె కత్తి పట్టుకునే చూడు కావాలంటే వదిలే. ప్రార్థన చేద్దాం, అలాంటి ఆచారాలు కాకుండా ప్రార్థన చేద్దాం దైవికమైన క్రమంలో. ఆ పాప మంచిగా ఆత్మీయంగా ఎదగటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా జీవాహారాన్ని భుజించడం కొరకు అవసరమైన క్రైస్తవ జీవితాన్ని వారందరికీ మనకి విన్న వాక్య పలుకుల కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, జాస్మిన్ అక్క అన్నను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. వారికి ప్రేమించి ఇచ్చిన కుమారుడు మోసేను బట్టి, అక్కను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన ప్రభా, ప్రేమించి మీరు బహుమానంగా దయచేసిన అభిగయాలు బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దైవ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. యేసయ్యా, మానవుడు ప్రభా ఎలాంటి ఆహారం భుజించాలో ప్రభా నువ్వే ప్రభా జీవాహారం అన్నావు ప్రభా. జీవాహారముని భుజించేవారు ప్రభా ఎన్నటికీ సావరు ప్రభా, జీవం కలిగి దప్పి లేకుండా ఉంటారు ప్రభా. అతి ధన్యకరమైన జీవితం ప్రభా ఆ బిడ్డకి ప్రభా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా దయచేయమని
ప్రభా నీ నిత్య రాజ్యంలో, నీ పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఆత్మకి మరణం లేకుండా ప్రభా యేసయ్యా నీతో కలిగి ఉండే జీవితం, నీతో నిత్య జీవం కలిగి జీవించే ధన్యకరమైన జీవితము ఆ బిడ్డతో పాటు ఇక్కడ కూడి ఉన్న మాకందరికీ అనుగ్రహించమని, సాయం చేయమని, యథమైన వాక్యం ప్రభా నీరు కట్టి ఫలింపు చేయమని, అనేకులు ప్రభా యేసుక్రీస్తే సర్వలోక రక్షకుడు మానవుల పాపాల కోసము ఆ పరలోక మహిమని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తను తాను అప్పగించుకున్నాడు మన పాపాల కోసం అని గ్రహించి కృప చూపి సాయం చేయమని, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం అనే యథార్థత అనేకులు తెలుసుకొని పాపాలు ఒప్పుకొని పరిశుద్ధ జీవితం కలిగి ప్రభా ఆ జీవాహారం పొందుకునే ధన్యకరమైన జీవితం మాకందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. సమయంలో మరి ఏమైనా ప్రార్థన ఏమైనా ఉన్నాయా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు. పాప కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే అభిగాలిని బట్టి వందనాలు. బిడ్డను ఆశీర్వదించండి. నేటి నుండి ప్రభా ఈ బిడ్డ ఆహారం భుజిస్తూ సాయం చేయండి. అతి త్వరలోనే చిన్న వయసులో రక్షణ అనుభవం దయచేసి మారుమూసి దయచేసి ప్రభా చిన్న వయసులోనే జీవాహారమైన మిమ్మల్ని భుజించేవారుగా అంటే జీవాన్ని ఇచ్చేది, అదే రీతిలో ప్రభా మరి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని భుజించడం కనుక బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ కృప బలపరిచిన పొందమని, మీ కృపను ఆదరించమని తండ్రి. ఈ ఆహారం భుజిస్తున్న దీవించి ఆశీర్వదించి నేటి నుండి తాను తినే ప్రతి ఆహారం జీవనంగా కరకంటే సాయం చేయండి. ఎటువంటి ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏది లేకుండా సాయం చేసి ఆరోగ్యం ఇచ్చి మీరు బలపరిచిన భయం పొందమని, ఈ ఆహారాన్ని దీవించి ఆశీర్వదించి నేటి నుండి ఆ బిడ్డ తింటున్న ఆహారాన్ని భుజిస్తున్న ఆహారాన్ని దీవించి మేలుకరంగా ఆరోగ్యకరంగా ఉంచమని, ఏ నష్టం జరగకుండా కాపాడమని, ఈ ఆహారాన్ని దీవించి పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, జీవాపురతే వైతివి నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే, జీవాపురతే వైతివి నీవే, తృప్తి పరచిన ప్రియుడావు నీవే, గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రములా తెరచితివిగా, లోకమునకు వెలుగు నీవేగా, మా నేత్రములా తెరచితివిగా, అద్భుతము చేసితివి, అద్భుతము చేసితివి, మా ప్రకాశము నీవే, మా ప్రకాశము నీవే, స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు, ఏకైక ద్వారం మాకీల నీవే, ప్రవేశమిచ్చి రక్షించినావు, పూర్ణ క్రియ చేసితివి, పూర్ణ క్రియ
క్రియ చేసితివి సంపూర్ణ శాంతి నీవే సంపూర్ణ శాంతి నీవే స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు మంచి కాపరి మాకై నీవిలా ప్రాణంబునిచ్చి రక్షించితివి మంచి కాపరి మాకై నీవిలా ప్రాణంబునిచ్చి రక్షించితివి విడుదల చేసితివి విడుదల చేసితివి గొర్రెలా నడిపేదవు గొర్రెలా నడిపేదవు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు పునరుద్ధాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి పునరుద్ధాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి విజయంబు నిశ్చితివి విజయంబు నిశ్చితివి నూతన పరిచితివి నూతన పరిచితివి స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు మార్గ సత్యము మాకైల నీవే దుర్బోధ నుండి కాపాడినావు మార్గ సత్యము మాకైల నీవే దుర్బోధ నుండి కాపాడినావు చేసితివి ఆత్మకార్య చేసితివి ఆత్మకార్య ఉన్నత స్థలమందుంచి ఉన్నత స్థలమందుంచి స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు నిజమైన ద్రాక్ష వల్లివి నీవే నీయందు నిలచే తీగలు మేము నిజమైన ద్రాక్ష వల్లివి నీవే నీయందు నిలచే తీగలు మేము లోతైన క్రియా చేసి లోతైన క్రియా చేసి ఆత్మ బలమిచ్చితివి ఆత్మ బలమిచ్చితివి స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు స్తుతులకు పాత్రుండవు స్తుతులకు పాత్రుండవు 178 పొందితిని నేను ప్రభువా నేనుండి. 176 పాత పుస్తకం అయితే, కొత్త పుస్తకం అయితే 178.
అతి శ్రేష్ఠ ఈవి. ప్రార్థన, చివరి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపల మా దేవ, మీకు స్తోత్రాలు. మరి ఇంత ప్రభావ ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ యొక్క కుటుంబంలో మేము చేరి ఈ కోరికలు మేము పాల్గొందరు విశేషమైన వందనాలు తెలుస్తున్నాం. ఆయన మనం ముఖ్యంగా తండ్రి మీరు అభిగైన ప్రభావ మీ చేతులు పెడుతున్నాం. ఆయనకి వందనాలు. ఈ జరిగిన కార్యక్రమంలో చూపిస్తున్నామయ్యా. మరి తన యొక్క తల్లిదండ్రులను మరి ఆయన మరి కుటుంబ సభ్యులందరూ దీవించు, ఆశీర్వించి మీ కుటుంబం నడిపించు. ముఖ్యంగా బిడ్డకు మంచి ఆరోగ్యము, శక్తి, బలం అనుగ్రహించు. మరి నీ జీవిత నింపడి ప్రభావిత స్తోత్ర భవిష్యత్తులో మీ సాక్షి నిలబెట్టుకుని కుటుంబాన్ని మీరే బలపరిచి స్థిరపరిచి అవసరం దగ్గర మీరు తీర్చండి. మీ చేతితో మీ యొక్క కృప, మీ కనిగా, మీ సహాయం ఎప్పుడు కుటుంబం ఉంచుతామని నమ్మచ్చు. మీకు వందన తెలుస్తున్న వారికి స్తోత్రాలు. వారి కూడా వచ్చి వారి బంధుజనులు అందరి ప్రభావ దీవించు, వారందరూ రక్షణ భాగ్యం దయచి మానవత అనుగ్రహించు. నిజ దేవుడు ఏసో తెలిసే భాగ్యం అనుగ్రహించి మన విత్తమైన వాక్యము ప్రతి ఒక్కరు నీరు పల్లిపచ్చి చేయమని కోర్చు. మీకు వందన తెలుస్తున్న వారికి స్తోత్రాలు. ఈ రాత్రి కోసం దీవెన చేతులు నింపుకొని కోర్చు. మీకు వందన తెలుసు. నీకు మన మనుషుడైనా ఏసే బిడ్డ ప్రాస పరమ తండ్రి ఆమేన్. తొట్టెలు కూడా మన కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు నేను చేరొచ్చిన వారికి ఆశీర్వాదం గారికి, అదే రీతిలో జాస్మిన్ అక్కకి, మరి సోదరి మోషే సహోదరి కొరకు, సహోదరికి, పాపకిని, మరి హానోక్కిని, దేవుని కృప ఇక్కడ చేరవచ్చిన వారందరికీ, మరి గృహానికి, మరి అల్లుడైన శ్రీను గారికి, ఇంకా అందరికీ దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి సహాయం చేయను గాక. ఆమేన్. యాత్రలు సాగి వచ్చితిని, యాత్రలు సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి. ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని నీవుయందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని నీవుయందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గం వైతివి, నీవే ఆశ్రయ దుర్గం వైతివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠ ఈవి